1 మంత్ బ్యాక్ మేము ఒక 2 షార్ట్ వీడియో అనేది అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చాలా మంది ఆ వీడియోస్ కింద కామెంట్ చేశారనమాట. అది పాత నోట్లకు సంబంధించి, పాత కాయిన్స్కి సంబంధించి మేము సేల్ చేస్తాము అని చాలా మంది గుట్టలు ఫొటోస్ ఏమో ఫేస్బుక్ కామెంట్ సెక్షన్లో అయితే పెట్టారు. పదే కాల్స్ మెసేజ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనిపిస్తుంది నాకైతే. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? పాత నోట్లు పెట్టుకుని లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అనేసి భ్రమలు బతుకుతున్నారు. అసలు ఎవరు తీసుకుంటారండి ఆ కాయిన్స్, ఆ నోట్లు? చార్మినార్ దగ్గర హైదరాబాద్లో గుట్టలు పెట్టుకుని ఉంటారు. 200 సంవత్సరాల కిందట నోట్లు, కాయిన్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే ఏ కాయిన్ కావాలంటే ఆ కాయిన్ ఇస్తారు, ఏ నోట్ కావాలంటే ఆ నోట్ ఇస్తారు. మీరేమో లక్షలు పోతాయి, కోట్లు పోతాయి అనేసి అది దాచుకొని దాన్నే చూసుకుంటూ బతుకుతున్నారు. సో మా ఎంఎంజీ ప్లాట్ఫామ్లో మేము కేవలం క్రిప్టో కరెన్సీ మాత్రమే బై అండ్ సేల్ చేస్తాం. సో అర్థమైందిగా. క్రిప్టో కరెన్సీ అంటే కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రిప్టో కరెన్సీ అంటే బిట్కాయిన్, ఇథేరియం, బిఎన్బి అని ఇలాంటి డిజిటల్ క్రిప్టో కరెన్సీ అనమాట. సో ఈ కాయిన్స్ మాత్రమే మేము ఆన్లైన్ ద్వారా బై అండ్ సేల్ అయితే చేస్తుంటాం. ఇది పాత నోట్లు, పాత కాయిన్స్ అనేవి మేము కొనము, అమ్మము. దయచేసి మాకు మెసేజ్లు కానీ కాల్స్ కానీ చేయవద్దండి. సో అర్థమైందిగా. ఇన్ కేస్ మేము కొంటామని ఎవరైనా మీకు కాల్ చేసినా, మెసేజ్ చేసినా వాళ్ళు 100% స్కామ్ చేసేవాళ్ళు, ఫ్రాడ్, మోసం చేసేవాళ్ళే. వాళ్ళు 100% మోసం చేసేవాళ్ళే. మీ దగ్గర నుంచి మేము కొంటాము, ఇన్ని లక్షలు ఇస్తాము, అన్ని లక్షలు ఇస్తాము, కోట్లు ఇస్తాము అని చెప్తుంటారు కదా కొంతమంది. అది 100% మోసమే. సో అలాంటి నోట్లు కానీ, కాయిన్స్ కానీ కోట్లలో, లక్షల్లో పోయినట్టయితే గవర్నమెంట్ ఊరుకుంటుందా? గవర్నమెంటే తీసుకుంటుంది కదా ఆ నోట్లు, ఆ కాయిన్స్. లక్షలు వాల్యూ ఉంటే కాయిన్స్కి కానీ, నోట్లు కానీ గవర్నమెంటే తీసుకుంటుంది కదా. లేదో ఒక ఎంపీనో, ఎమ్మెల్యేలో వాళ్ళైనా తీసుకుంటారు కదా. పనికి మాలిన మోసగాళ్ళు తీసుకుని ఏం చేస్తారు? మీకు అంతా కూడా మైండ్ లేదా? లాజిక్ తెలియదా? ప్రపంచం మొత్తం ఇంత టెక్నాలజీ వైపు వెళ్తుంటే జనాలు అందరూ ఇంత అప్గ్రేడ్ అయినారు, ఇంత సోషల్ మీడియా అయితే వచ్చింది. సో అయినా మీరు మోసపోతున్నారు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మోసం చేసే వాళ్ళు కూడా ఈజీగా మోసం చేస్తున్నారు. సో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ కాయిన్స్ కానీ, ఈ నోట్లు కానీ ఎవరు కొనరు. ఇంకేస్ కొంటామని మీకు కాల్ చేసినా, మెసేజ్ చేసినా వాళ్ళు మోసం చేసే వాళ్ళే అని అర్థం చేసుకోండి. ఎవరు కొనరు, ఎవరు తీసుకోరు. సో ఇక్కడ నుంచి మాకు కాల్స్ కానీ, మెసేజ్ కానీ చేయమాకండి ప్లీజ్, దయచేసి.